ఒక ఫైవ్ మెంబర్స్ది పిక్చర్ అండి. ఓకే, ముందుగా ఎడిటర్ విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటి మీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, రండి ఇలా రండి, మిడిల్కి రండి. ఫస్ట్ నాకే మైక్ ఇస్తారు అనుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి, వచ్చిన ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ అండి. బ్రో, మీరు ఎడిటర్ కత్తెరకి పని చెప్పకుండా చాలా స్వీట్గా స్పీచ్ ఇస్తే బాగుంటుందని. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు ముందే మైక్ ఇస్తారని. ఓకే, జనరల్గా లాస్ట్కి వస్తుంది మనకి. ఓకే, రిషి బ్రో, థ్యాంక్ యూ బ్రో. నన్ను నమ్మి నాకు సినిమా నా చేతిలో పెట్టినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో రామా దేవుడా. ఓకే, నిజంగానే మీరు మా కత్తెరకి పని లేకుండా చెప్పారు. చాలా అద్భుతమైన స్పీచ్ అండి, కని విని ఎరగని స్పీచ్, ఇది మామూలుగా లేదు. ఓకే, అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆర్టిస్ట్ మూవీలో అన్ని పాటలు రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇప్పుడు 2 సాంగ్స్ చూశారు. చూస్తూ చూస్తూ అనే సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, అలాగే ఓ ప్రేమ కూడా. ఈ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. నాకు రతన్ రిషిని పరిచయం చేసిన ఉమేష్కి ముందు థ్యాంక్స్ చెప్తున్నా. రతన్ రిషి మంచి డైరెక్టర్ అవుతాడు, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సినిమా చాలా బాగా తీశాడు, సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. అలాగే మా సురేష్ బొబ్బలి, ఆయన ఎప్పుడో అప్పట్లో ఒకటి ఉండేవాడు సినిమా. ఆయన ఫస్ట్ సినిమా ఆర్ఆర్ చేస్తున్నప్పుడు ఒక చిన్న బిట్ సాంగ్ రాశాను. ఆ తర్వాత ఆయన మ్యూజిక్లో ఎన్నాళ్ళకి అన్ని పాటలు రాసే అవకాశం వచ్చింది. చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. తర్వాత మా జేమ్స్ వాట్ కొమ్ము గారు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది, చాలా బాగా ఖర్చు పెట్టారు సినిమాకి. సార్, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా మా హీరో నాకు బ్రదర్ అండ్ ఫ్రెండ్, ఎప్పటి నుంచో తెలుసు, చాలా బాగా చేశాడు. నేను అర్జున్ రెడ్డి సినిమాకి పాటలు రాసినప్పుడు ఆ ట్రైలరు మేకింగ్ అది చూసి భలే ఉంది అనుకున్నా. అలాగే ఆ రేంజ్లోనే మా హీరో యాక్ట్ చేశాడు అనిపించింది. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, నన్ను మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్నేహ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఎవ్రీవన్ టు అవర్ ట్రైలర్ లాంచ్. థ్యాంక్ యూ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. నిజంగా ఫ్రెండ్స్ అంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. ట్రైలర్ ఎలా ఉంది, నచ్చిందా? మరి కొంచెం గట్టిగా ప్లీజ్, మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది.
ఎలా ఉంది? థ్యాంక్ యూ రిషి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ రోల్. నా ఫిల్మోగ్రఫీలో ఇదొక వండర్ఫుల్ ఫిల్మ్ అవుతుంది అండ్ వండర్ఫుల్ రోల్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉంటుంది, ఐ నో. యా, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. మా యూత్ అంతా ట్రైలర్ కంటే ముందు ఒక పాట వచ్చింది కదా, అక్కడ స్టిక్ అయిపోయి ఉన్నారనమాట. సో అందుకోసమనే సౌండ్ రావట్లేదు, వస్తుంది మెల్లగా. ఓకే, అండ్ ఇప్పుడు వెంకీ మంకీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆయన లేట్గా అయినా లేటెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి, కాస్త లేట్ అయింది. మెయిన్గా మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి కూడా సారీ సార్. అండ్ ఈ సినిమాలో నేను మా హీరో గారికి ఫ్రెండ్గా చేశానండి. మంచి క్యారెక్టర్, సినిమా అంతా ఉంటాను. అండ్ నిజంగా ఈ సినిమాతో మా డైరెక్టర్కి అండ్ మా హీరో గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి మంచి బ్రేక్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము చూసాం ప్రివ్యూ, చాలా 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 బాగుంది. నాకు ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే, రమేష్ అన్న నేను ఇప్పటివరకు 2 years టీవీలో కలిసి చేసాం, కానీ సినిమాలో కలిసి చేయడం ఫస్ట్ టైం. సో అంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో అంతకు మించి మేము ఎక్కువ వెయిట్ చేస్తున్నాం. అండ్ 100% ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇవాళ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ప్రొఫెసర్ మల్లేష్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద team members of this movie, artists, for successfully launching this trailer. It was wonderful. అసలు ఓపెనింగ్ స్టేట్మెంటే బాగుంది. అది మన ఇద్దరికి ప్రపంచం ఒకటే అయినప్పటికీ మన ఇద్దరం ఎప్పటికీ కలవం అనే ఒక క్యాప్షన్తోని, అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఆల్సో యూత్ ఓరియంటెడ్ లాగా చాలా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా చాలా చక్కగా ఆల్రెడీ టీ సిరీస్ వాళ్ళు తీసుకొని అప్పుడు ఆల్రెడీ ఇది వెరీ పాపులర్. అండ్ ఆల్సో ఐ నో అబౌట్ మై బ్రదర్ అన్న జేమ్స్ అన్న. ఈజ్ ఏ వెరీ అగ్రెసివ్ పర్సన్, వెరీ సీరియస్ అండ్ అగ్రెసివ్. అనుకున్నది ఏదైనా చేస్తాడు. ఇంకా ముందు ముందు చాలా మంచి మూవీస్ తీసి ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందన్న. ఖచ్చితంగా మీ ట్రైలరు, మీ సాంగ్స్ ఆల్రెడీ రీచ్ టు ఆల్ ద యూత్. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్సో రిషి, యువర్ హార్డ్ వర్క్, ఐ కెన్ సీ హియర్ వాట్ ఈస్ ద హార్డ్ వర్క్. ఎందుకంటే లాస్ట్ టైం మనం కలిసినప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడేవాడివి. సో ఫైనల్లీ యూ మేడ్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ ఉన్న టీమ్ మెంబర్స్, హీరో, హీరోయిన్, అండ్ యూ ఆల్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఇట్ ఈస్ రియలీ ఎక్సలెంట్ అండ్ ఇట్ ఈస్ మూవీ లుకింగ్ లైక్ ఇన్ హైలీ ప్రొఫెషనల్ అవుట్కమ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నలకు థ్యాంక్ యూ, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. ఆర్టిస్ట్ అనే మూవీ ఎస్జేకే ప్రొడక్షన్స్ నుంచి నేను చేస్తున్న సెకండ్ ఫిలిం, అంతే కదా సార్, సెకండ్ ఫిలిం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ డైరెక్టర్ రతన్ రిషి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయనతో కూడా సెకండ్ ఫిలిం నాకు ఇది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, రిషి గారు. అండ్ సంతోష్ చాలా బాగా చేశాడు. మా టీం అంతా చాలా బాగా చేసాం, కష్టపడ్డాం, డే అండ్ నైట్ కష్టపడ్డాం. డైరెక్టర్ అయితే అసలు నిద్రపోకుండా, ఆయన ఒక ఆఫీస్ బాయ్, ఆయనే డైరెక్టర్, ఆయనే మొత్తం ఆయనే అయ్యి కష్టపడ్డాడు, కంప్లీట్ కష్టపడి చేశాడు. అండ్ ప్రొడ్యూసర్ సార్ కూడా ఈ సినిమా గురించి ఒక యూఎస్లో ఉంటారు, ఆయనకు బిజినెస్లు అవి ఉన్నాయి, బట్ అన్ని పక్కకు పెట్టి సినిమా మీద అంటే రెస్పెక్ట్తోని, గౌరవంతోని, ప్రేమతోని ఆయన చాలా టైమ్స్ ఇండియా యుఎస్ తిరిగారు. ఇట్లా అంటే అందరం కష్టపడ్డాం. ఈ సినిమాని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరూ బాగా చేశారు. రమేష్ అన్న థ్యాంక్ యూ, ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు తాగుబోతు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఇందాక అన్న ఒక కలిసి, ఏంటి రమేష్ కనిపించట్లేదు అన్నాడు. గ్యాబ్ వచ్చిందన్న, జాబ్ చేస్తున్నావు అన్నాడు. అవును, జబర్దస్త్లో జాబ్ చేస్తున్నా. గ్యాబ్కు జాబ్కు అంత తేడా ఉంటుంది. అఫ్కోర్స్ ఆర్టిస్ట్ కాబట్టి డైరెక్టర్ గారు నన్ను గుర్తించి ఇందులో క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ సినిమా జనరల్గా మనం ఇప్పుడు ట్రైలర్ చూస్తే నిజంగానే చాలా పెద్ద యాక్షన్ ఫిలిం. వీళ్ళేనా ఇదంతా చేసిందని డౌట్ వస్తుంది, కానీ వీళ్ళే.
నిజంగా మన హీరో అలా చూడు ఎంత అమాయకంగా ఉన్నాడు. ఓ నలుగురు అమ్మాయి ఈజీగా ఫ్లాట్ అవుతారు అట్లుంటాడు. కానీ కెమెరా ముందుకు వెళ్తే ఇతను యాక్టింగ్ చూసి నేనే షాక్ అయినా. ఏంటి ఇతను ఇలా చేస్తుండు, షార్ట్ గ్యాప్లో అన్న 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 అంటాడు, రెడీ యాక్షన్ అంటే ఓ చిన్న అలా ఇచ్చేటోడు. అమ్మో అనుకున్నా. అందుకే యాక్టర్గా పెట్టారు. చాలా బాగా చేసావు డార్లింగ్. ఇంకా మా డైరెక్టర్ అన్న రండి అన్న. జనరల్గా ఎవరైనా ఓ సినిమా చేస్తే ఫస్ట్ లవ్ స్టోరీ చేస్తారు, అది కామను. నువ్వు లవ్ స్టోరీ చేసావు, ఎందుకు ఇంత వైల్డ్ యాక్షన్? నీ అమ్మ కూర్చుతే మొత్తం తెలిసిపోవాలి నా గురించి అనుకున్నావులే. కాదు నిజంగా చెప్పు. అంత లేదనుకుంటానవా? అంటే ఇంకా ఉంది. ఫస్ట్ సినిమాకే మొత్తం చూపిస్తే బాగోదని కదా. లేదన్న ప్రభాకర్ అన్న, ఈటీవీ ప్రభాకర్, మన బాహుబలి ప్రభాకర్ అన్న కానీ మనోడు కానీ అసలు భయమైతుంది థియేటర్లో. సీరియస్గా నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నా. మంచి టైంలో వస్తా అండి. అంటే నేనే, ఎవరో కాదు, నేనే మంచి టైంలో వస్తా. థ్యాంక్ యూ అన్న. మా ప్రొడ్యూసర్ గారు ఇందాక అన్న చెప్పినట్టు రండి సార్ ఒక్కసారి ప్లీజ్. ఎందుకు సార్ మనకు మామూలుగా తెలియక అడుగుతున్నా. అంటే రియల్గా యువర్ ఏ బిజినెస్ మ్యాన్, యూఎస్లో ఉంటారు, మీకున్న బిజీ లైఫ్ స్టైల్లో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి ఈ సినిమా చెప్తే చిన్నప్పుడు ఏమన్నా మీరు కూడా యాక్షన్ చేశారా సార్? ప్యాషన్ ఉంది మూవీ మీద, ఒక ప్యాషన్. మూవీ మీద ప్యాషన్తో చేశారు. ఆర్టిస్ట్ అనే టైటిల్ నచ్చి చేశారు కదండి. థ్యాంక్ యూ సార్. ఎందుకు మిమ్మల్ని రమ్మని తెలుసా సార్? మీరు ఇలాంటి సినిమా చేస్తారని ఎవ్వరు అనుకోరు కదా. ఎందుకు ఇంత యాక్షన్ ఎంకరేజ్ చేశారు? రేపు అడుగుతారు, ఏం సమాధానం చెప్తారు మీరు? దీంట్లో ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఎట్ ది ఎండ్. సో ఆ మెసేజ్ కోసమని ఈ యొక్క సినిమాని నేను యాక్సెప్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జస్ట్ రమేష్ మీతో గారు, మాట్లాడాలని. రమేష్ గారు అలాంటి యాంకరింగ్ జాబ్ మీరే. నాకు ఇచ్చారు, ప్లీజ్. అవును మీరే యాంకర్. పేమెంట్ కట్ చేస్తా అంటే నేను లేదు, నేను ఎందుకంటే మరీ పిలిచి ఏం మాట్లాడకపోతే చూసావా ఇడికి గ్యాప్ వచ్చింది, ఏం మాట్లాడతలేరు అనుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సురేష్ అన్న రావాలి. ఏడి ఎందుకన్నా నువ్వు మాట్లాడడానికి మోమాట పడుతావు, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇరుగా తీసావు. ఎవరు ఉండద్దా స్టూడియోలో? నువ్వు ఒక్కడవే ఉండి సీన్లు వస్తే అన్న ఎందుకు అట్లా? మరి ఎందుకు ఇక్కడ మాట్లాడచ్చు కదా? ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతుంది అంటవా అన్న? గ్రేట్ జాబ్ అన్న, రియల్గా మీ గురించి నాకు తెలుసు. బట్ ఈ సినిమా మీకు బాగా పేరు వస్తుంది అన్న, మాట్లాడుకుంటారు. అంటే డైరెక్టర్ ఎంత రాసినా, కెమెరా వర్క్ ఎంత చేసినా, నీ ఆర్ఆర్తో సినిమా ఎక్కడో ఉందన్న, అందులో డౌట్ లేదు. ఇలాంటి మంచి సినిమాలో యాక్టర్గా నన్ను గుర్తించి ఆర్టిస్ట్గా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. 21 మర్చిపోవద్దు ప్లీజ్. అవి స్పూన్లు అవి ఏం తెచ్చుకోవద్దు ప్లీజ్. పక్కన 4 అంటే పక్కద్దు ప్లీజ్. జస్ట్ మామూలుగా జేబులో ఏం పెట్టుకోకుండా రండి, ఎంజాయ్ చేసండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే సిఎఫ్ కుమార్ రాజా గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు అరుస్తారు చూడు, మామూలుగా అరవరు, నాకు తెలుసు మీరందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారని. అండ్ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్ బ్యూటిఫుల్ కృషికా పటేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మైక్ ఎవరి దగ్గర ఉంది? యా అక్కడ కానీ అండి మీరు అది. హలో అందరికీ నమస్కారం. హౌ ఆర్ యు ఆల్? I hope you like the trailer because we all put so much hard work into it, and I hope it pays off. So thank you so much guys for being here, and I'm just today grateful, so I just want to quickly thank everybody. First of all, my director Ratan Rishi for choosing me for this particular part for Janu. I'm so grateful, so thank you so much. Of course, my producer Garu, James Watts sir, thank you so much sir for always being so kind, and you're always hands-on producer on set, so thank you so much. And of course, my co-actor Santosh, who's always being there, whenever I need something and I ask something, he's always there to help me out. So thank you so much for that. And yes, I would like to thank everybody who's part of this film. So thank you so much. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను చెప్పానా ఇంతకుముందు ఇంతమంది అబ్బాయిలు మాట్లాడారు, ఒక్కరన్నా ఇలా ఫోన్లు పెట్టి రికార్డ్ చేశారా? అమ్మాయి మాట్లాడితే మాత్రం ఫోన్లు పెట్టి రికార్డ్ చేస్తున్నారు. ఎస్. అండ్ ఇప్పుడు
ఆర్ వెరీ మోస్ట్ ప్యాషనేట్ బిజినెస్ మ్యాన్ టర్న్ ఇన్ టు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ జేమ్స్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మిడిల్. Thank you so much, Andy, for this wonderful opportunity. And we almost ఒక మూవీ కంప్లీషన్ స్టేజ్కి వచ్చి రిలీజ్కి రావటం అంటే అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే దీంట్లో ఎంతో కృషి ఉంటుంది, లాట్ ఆఫ్ టీమ్ వర్క్ ఉంటుంది. నేను ఈ సినిమా కోసం దగ్గర దగ్గర ఒక 10 times ట్రావెల్ చేశానండి యుఎస్ నుంచి. లాస్ట్ ఇయర్ ఎల్లో 9 times వచ్చాను నేను. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ 12 monthsలో ఆల్మోస్ట్ 9 times ఐ ట్రావెల్డ్. ఈసారి అయితే జస్ట్ 1 week వచ్చాను, మళ్ళీ నైట్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఐ విల్ బి బ్యాక్ ఆన్ 13th. వీ హ్యావ్ ఏ సెలబ్రిటీ క్రికెట్ ఆన్ 13th. దెన్ మా మూవీ ఈజ్ బీయింగ్ రిలీజ్ ఆన్ 21st March. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ మై టీమ్ మెంబర్స్. మై డైరెక్టర్ రిషి రతన్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా అతనికి తప్పకుండా ఒక గౌరవాన్ని ఒక ఇండస్ట్రీలో ఒక మంచి దర్శకుడిగా నిలబెడుతుందండి. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే సంతోష్ అండ్ కృషిక ఇద్దరు కూడా చాలా చక్కగా నటించారు, మీరు చూశారు. మరి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్భుతమైనటువంటి స్కోర్ అనేది. అసలు మీరు థియేటర్లో చూస్తే యూ విల్ బి అమేజ్డ్ అండ్ సర్ప్రైజ్డ్. మై స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ బొబ్బులి. అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చాడు. 4 songs కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అంటే చాలా రిపిటేషన్స్, అంటే పెర్ఫెక్షన్ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడ్డామండి. అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అంటే ఆ షూట్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షను ఈ విధంగా అంచులంచులుగా ఎక్కడ కూడా. రిషి అయితే చాలా వర్షం చేశాడు ఆ ట్రైలర్కి. సో సమ్టైమ్స్ ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్, కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత హీ బ్రాట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఆ యొక్క జర్నీలో చాలా డిఫికల్ట్ అండి. అంటే మూవీ మేకింగ్ అన్నది మొన్న యానిమల్ ప్రొడ్యూసర్ గారు వంగ గారి యొక్క ఇంటర్వ్యూ చూసినప్పుడు, ఫిలిం మేకింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్ ఈస్ సో కాంప్లెక్స్. అంటే పుట్ టుగెదర్ అన్నీ కలుపుకుని చేయటం అన్నది ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. సో అటువంటిది అది ఈ స్టేజ్కి తీసుకురావడం, అందరిని కొలాబరేట్ చేసి కోఆర్డినేట్ చేసి, సో అటు ఎడిటింగ్ కానీ, అటు డిఐ కానీ, ఎస్ఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అండ్ టాప్ ఆఫ్ ఇట్ మిక్సింగ్. అన్నపూర్ణ స్టూడియోలో మేము మిక్సింగ్ చేసాం ఈ సినిమాని. సో ఈ విధంగా అన్ని విధాలా కూడా ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వకుండా మా డైరెక్టర్ ఏమైతే అన్నాడో అది నేను తూచా తప్పకుండా పాటించానని అనుకుంటున్నాను. నేను ఐ డిడ్ మై బెస్ట్ ఫర్ హీజ్ విజన్. అంటే అతని విజన్ని నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నా సాయశక్తిలో కృషి చేయడానికి ప్రయత్నించానండి. ఐ థింక్ ఐ సక్సీడెడ్ ఇట్ ఇన్. సో అలాగే ఐ హ్యావ్ ఎ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ ఆల్ ది టీమ్ మెంబర్స్. సో అదొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. అలాగే మేము డిఎన్బి స్టూడియోస్లో మేము డబ్బింగ్ చేసాం, హిందీ డబ్బింగ్. ఈ సినిమా హిందీ, తమిళ్ డబ్బింగ్ జరుగుతుందండి ప్రస్తుతానికి. తెలుగులో రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. అలాగే టీ సిరీస్ రాజహిరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. టీ సిరీస్ acquired our audio rights. That's also another significant development for this film. అలాగే మైత్రి మూవీ మేకర్స్, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు ఈరోజు మేము కాంట్రాక్ట్ సైన్ చేసామండి. సో దే రిలీజింగ్ ద ఫిలిం, విచ్ ఈజ్ అనదర్ సిగ్నిఫికెంట్. అది అంటే అంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆ సినిమాని రిలీజ్ చేయడానికి ఆయన సార్ కూడా వచ్చారు. ప్రసాద్ ల్యాబ్లో కూడా మా సినిమా చూశారు శశిధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిస్పైట్ యువర్ బిజీ షెడ్యూల్ అండ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, లాట్ ఆఫ్ కాంపిటీషన్, ఈ కంపేటిటివ్ వరల్డ్ కూడా మీరు మా సినిమా నచ్చి మా సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడానికి మీరు వచ్చారు. నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో అలాగా లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ అండి. ఈ యొక్క ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు తెలియదు ఏముంది, 95% వర్సెస్ 5%. అంటే సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను బీయింగ్ అన్ ఎన్ఆర్ఐ ఎంటర్ప్రీనర్, సినిమా అనేది ఏంటంటే ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ నేను ఇవ్వచ్చు సొసైటీకి, నెంబర్ 1. నెంబర్ 2,
I can also uplift the upcoming actors, upcoming directors. So అదొక గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ I have now. And to be honest, and very wholeheartedly if I speak, ఏదో నేను మనీ సంపాదించాలి, దీని ద్వారా నేను ఏదో చేయాలి అని కాదు. మెయిన్ మోటివ్ ఏంటంటే అప్కమింగ్ డైరెక్టర్స్ని వీళ్ళని కూడా నేను అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళు మంచి మంచి డైరెక్టర్లుగా మనం తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని ఒక మెయిన్ ఇంటెన్షన్ అండి నాకు, టు బి ఆనెస్ట్ విత్. అది దట్స్ వై దిస్ ఈస్ ద సెకండ్ ఫిల్మ్ దట్ ఐ ప్రొడ్యూస్. బట్ ఐ విల్ కంటిన్యూ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్ విత్ న్యూ కమర్స్, విత్ ఆల్రెడీ అప్లిఫ్టెడ్ యాక్టర్స్తో కూడా నేను చేయాలని ఒక తపన నాలో ఉంది. ఐ విల్ కంటిన్యూ మై జర్నీ విత్ SJK ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేను ఐ వాంటెడ్ టు కంటిన్యూ దిస్ జర్నీ. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీరు లేకుండా మేము లేము. వీఆర్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ టుడే. మీరు చేస్తున్నటువంటి అన్కండిషనల్ సపోర్ట్ టు దిస్ అవర్ ఫిల్మ్స్, వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. అలాగే ఎవరైతే వచ్చారో మీ అందరు కూడా మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ స్రవంతి గారు. థ్యాంక్ యూ కృషిక. యూ సచ్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్, వెరీ హంబ్లింగ్. She's a very humbling human being, and I always feel so profound love for this girl. She's a very, very wonderful woman, and my hero, the most handsome hero here, అతను కూడా ఒక మంచి హీరోగా నిలబడాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమాలో అద్భుతమైనటువంటి ఆ యొక్క నటన, అతని యొక్క ఇది సాంగ్స్ కూడా మీరు చూశారు. సో తాగుబోతు రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన పెర్ఫార్మెన్స్ చాలా నవ్వించారు ఈ సినిమాలో. అంటే మాకేమైందంటే అండి, ఆల్మోస్ట్ 2 hours 45 minutes మూవీ వచ్చింది. దాన్ని ట్రిమ్ చేయడానికి మాకు చాలా కష్టపడ్డాం మేము. ఆల్మోస్ట్ 2-3 months పట్టేసింది. ఏం తీయాలా, ఏం తీయకూడదా. దాంట్లో చాలా కమెడియన్ సీన్స్ మనం కట్ చేయవలసి వచ్చింది. తప్పలేదండి అది యాక్చువల్గాను. ఎందుకంటే మేము ఐ పుష్డ్ Ratan Rishi that I want this film to be 2 hours 20 minutes, not more than that. ఎందుకంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ మాకు కష్టం అవుద్దేమో అనే ఉద్దేశంతో దాన్ని మేము ట్రిమ్ చేస్తాం. ఆ ట్రిమ్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కమేడియన్ సీన్స్ కొన్ని మిస్ అయ్యాం. బట్ మీది కట్ చేయలేదు. యూ స్టిల్ దేర్, యు ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ ప్రామినెంట్ రోల్ దేర్. బట్ so it's quite challenging, but I'm very, very happy with the final product. అలాగే ఘోషాల్ గారు అసలు ఈ సాంగ్, ఈ యొక్క చూస్తా అనే సాంగ్ అద్భుతమైనటువంటి లిరిక్స్. అలాగే మన రమ్య బెహ్రా గారు పాడిన సాంగ్ కూడా వెరీ మీనింగ్ఫుల్ లిరిక్స్. ఈజ్ గోయింగ్ టు బి అనదర్ లెజెండరీ lyric writer. Thank you so much, sir. Yeah, please give him a big hand of applause. He's a engineering graduate అండి. అది ఆ ప్రొఫెషన్ మాని అది వదిలేసి ఈ యొక్క ఫిల్మ్లోకి వచ్చి ఆయనకంటూ ఒక స్థానం, ఆయనకంటూ ఒక మొమెంటం క్రియేట్ చేసినటువంటి రాంబాబు ఘోషాల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో అలాగే మా బ్రదర్ మల్లేష్ ఈజ్ ద ఫార్మర్ డీన్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, ముఖ్య అతిథి వచ్చారు ఈరోజు. సో ఎస్పెషల్ మై టీమ్, సురేష్ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈ యొక్క టీ సిరీస్ ఆడియో రైట్స్కి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి అయినా హిందీలో అని ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్. అలాగే కుమార్ రాజా మా CFO, ఈ మూవీకి మొత్తం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఆయన మొత్తం అన్ని చూసుకున్నారు. వెన్ ఐ వాస్ వెరీ బిజీ దేర్ అండ్ హీ హ్యాండిల్స్ ఆల్ దీస్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ కుమార్ రాజా అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్, వెంకీ అండ్ whoever here. And I'm so grateful for all of you. Sneha Madhuri, Vishwanath Marvikinga. I don't know how to express my gratitude for you. Extraordinary work chesaranడి. So thank you so much, Vishwa. I'm so grateful. And all those who did not come today, వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. Thank you so much for all your support. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకుముందు మీరు ఏమైనా ఆర్టిస్ట్గా వర్క్ చేశారా? ఇంత స్టైలిష్గా డ్రెస్అప్ అయి వస్తేను హ్యాపీగా బిజినెస్ మ్యాన్, ప్రొడ్యూసరు, ఇప్పుడేమో ఇంత బాగా మాట్లాడారు, హోస్ట్ అయిపోవచ్చు. హోప్ఫుల్లీ మీరు ఇలానే అద్భుతమైన సినిమాలు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ఆర్ హీరో సంతోష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ ఇక్కడ వచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రజెన్స్ అండి. మూవీ గురించి మాట్లాడాలంటే
సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం మీద బేస్ చేసుకొని మా డైరెక్టర్ దాని చుట్టూ అల్లుకున్న కథ ఇది. ప్రాబ్లం పాతదే, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చూశాక స్క్రీన్ ప్లే ఇదేంటి ఇలా ఉంది అనే ఒక్కరు అన్నారు, అరే భలే ఉందిరా అనే రేంజ్లోనే స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎందుకంటే నేను సినిమా చూశాను, ఫస్ట్ కాపీ చూశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈ మూవీలో తనికెళ్ళ భరణి గారు, వినయ్ వర్మ గారు ఇట్లాంటి గ్రేట్ పర్సనాలిటీస్తో స్క్రీన్ సేవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ తాగబోతు రమేష్ అన్న, వెంకీ మంకీ గారు అండ్ సత్యం రాజేష్ అన్న, థ్యాంక్ యూ. వీళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. యాక్చువల్లీ ఈ కథ ఒక పెద్ద హీరో చేయాల్సింది, అది లాస్ట్ మూమెంట్లో మిస్ అయింది. ఐ మీన్ ఎందుకు మిస్ అయిందో తెలియదు, తన టైం బాగాలేదో నా టైం బాగుందో తెలియదు, కానీ నాకు వచ్చింది అవకాశం. థ్యాంక్ యూ బ్రో, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో మార్చ్ 21 తర్వాత మేమందరం చూసాక మీరు పెద్ద హీరో అవ్వబోతున్నారు. మీరు అలా ఎందుకు ఫీల్ అవుతారు? అద్భుతమైన యాక్టింగ్ చేశారు. అదే నా టైం బాగుంది కాబట్టి నాకు వచ్చిందని ఫీల్ అవుతున్నాను. అండ్ ఎడిటింగ్ అండ్ డిఓపి చాలా కష్టపడ్డారు. సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఈ సినిమా తర్వాత ఏదన్నా చాలా అవకాశాలు వచ్చాయి. వీళ్ళిద్దరికి చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్ బ్రో మీకు అండ్ చందు గారికి. అండ్ కొత్త ఎడిటర్, కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డిఓపి, ఇంతమందిని కొత్త వాళ్ళని తీసుకుని, మా డైరెక్టర్ కొత్తవాడు, ఇంతమందిని కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ విషయంలో మా ప్రొడ్యూసర్ గారికి సెల్యూట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, ఇంతమంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. హెచ్జేకే ప్రొడక్షన్ నుంచి ఎన్నో సినిమాలు రావాలి, కొత్త టాలెంట్కి అవకాశం ఇవ్వాలి మీరు. అండ్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు రావాలి. ఆ డబ్బులతో ఇంకా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ ద నాట్ లీస్ట్ మా డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారితో కంపేర్ చేస్తే అసలు నేను ఈ సినిమాలో అస్సలు కష్టపడలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అంత క్లారిటీగా నాకు సీన్ చెప్పాడు, ఏం కావాలో చేయించుకున్నాడు. ఒక గొడ్డులా కష్టపడ్డది మాత్రం మా డైరెక్టర్ బ్రో, నిజంగా గొడ్డులా కష్టపడ్డాడండి. డే 1 నుంచి నీ కష్టానికి పే ఆఫ్ వస్తుంది అని నేను నా కోసం కాకుండా నీ కోసం ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ట్రైలర్ నచ్చితే మీరు నలుగురికి చెప్పండి, ఎందుకంటే మెయిన్ థింగ్ ఆడియన్స్ అండి. ఆడియన్స్కి మా సినిమా రీచ్ అవ్వాలంటే మీడియా మీరే, మీ సపోర్ట్ లేకుంటే అది పాసిబిలిటీ అవ్వదు. సో ప్లీజ్ మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తారని నమ్ముతూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఎలాగా ఏ సినిమాది చూద్దాం నెక్స్ట్. ఈ సినిమాలో డైలాగ్ ఏ సినిమాలోది కాదు, ఆర్టిస్ట్ సినిమాలో డైలాగ్. ట్రైలర్లో అన్ని అద్భుతమైన డైలాగులు చెప్పారు. మోస్ట్ డెడికేటెడ్, హార్డ్ కోర్, మోస్ట్ ప్యాషనెట్ ఆర్టిస్ట్. ఓకే, యూత్కి అందరు కనెక్ట్ అయ్యాడు. దాదాపు అందరూ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మీకు ఫేస్ చేసే ఉంటారు. ఆ డైలాగ్ చెప్తాను. నా పైసలతో తాగుతున్నా, నీ పైసలతో తాగుతున్నా, నీకేం వస్తుందిరా లంజోడక. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మా సురేష్ బొబ్బిలి గారు అండి. మా సినిమాకి మెయిన్ అసెట్ ఏదన్నా ఉందంటే సురేష్ బొబ్బిలి గారు. సినిమా నుంచి ఆడియన్స్ బయటకు వచ్చాక ఒక మాట మాట్లాడతారండి ఖచ్చితంగా, ఆర్ఆర్ గుద్దబలిపోయింది. థ్యాంక్ యూ. సారీ, అయిపోయింది ఇవాళ మొత్తం. ఇంకా తమ్నేల్ అంతా మీరే, కథమే ఇంకా. ఓకే, మాకు అర్థమైపోయింది సంతోష్ గారు. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు పిలిచేద్దాం మెయిన్ ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, హైలీ టాలెంటెడ్ రిషి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇక్కడ వీచేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సినిమాని తీయలేరు, అది చేస్తారు, అది మీడియా ఆడియన్సే చేస్తారు. సో మీ సపోర్టింగ్ మాకు కూడా ఉండి మా సినిమా కూడా మీరు బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను.
ఒక అనుకున్న కంటెంట్ను అనుకున్నట్టుగా డెలివరీ చేస్తాం అంతవరకే. సో అది ఏ రేంజ్కి తీసుకెళ్ళాలి అనేది కంప్లీట్ ఆడియన్స్ మీద ఉంది అండ్ మీడియా మీద ఉంది. ఖచ్చితంగా నచ్చితే ఏ లెవెల్ కన్నా మీరు తీసుకెళ్తారు, ఐ నో. సో ఈ ప్రోడక్ట్ నచ్చుతుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మీరు ఒక రేంజ్కి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అది జరుగుతుంది. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ గారికి. ఎనీ ఫిలిం ఏదైనా సరే, ఒక సినిమా కథలు రాసుకోవచ్చు, అందరూ వర్క్ చేసుకోవచ్చు, కానీ అది పట్టాలెక్కి రిలీజ్ వరకు రావాలని అంటే ప్రొడ్యూసర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలి అని మీ మోటో ఉన్నందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ బాగుంటేనే మేము బాగుంటాం, సినిమా బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సో ప్రొడ్యూసర్కి ఫేవర్ అంటే సినిమా హిట్ అవుతే ఫినాన్షియల్గా వర్కౌట్ అవుతుంది. సో ప్రొడ్యూసర్ కూడా కంటిన్యూగా సినిమాలు చేస్తారు అనేది మోటో ఉంటుంది. సో సినిమా విషయానికి వస్తే, ప్రపంచం నీకు నాకు ఒకటే, కానీ నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలం. ఇదే సినిమా అండి. ఒకటే, ఈ 2 లైన్లోనే సినిమా మొత్తం ఉంటుంది. అంటే చూపించిన దానికి ఆ డైలాగ్కు సంబంధం ఉండకపోవచ్చు, కానీ సినిమా చూసిన తర్వాత పిచ్చ క్లారిటీగా ఉంటుంది. సో ఇదే డైలాగు అనేది. సో ఇంత వైలెన్స్ చెప్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా ఉండొచ్చు, కానీ కంటిన్యూగా మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ అనేది కూడా ఒకటి మెన్షన్ చేసాము. సో అది ఏంటి అనేది కూడా నేను చెప్పలేను. సో సినిమా చూసి మీకు బయటికి వచ్చేంత వరకు లాస్ట్ 20 మినిట్స్ హై ఉంటుంది. అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేంతలోపు ఓకే ఇది నేను చూశాను, నాకు తెలుసు అనే విధంగా మీకు అర్థమైపోతుంటుంది. సో నేను పెద్దగా ట్రైలర్లో కన్ఫ్యూజ్ చేసినంతగా ఏం చేయట్లేదు. మీకు విలన్ ఎవరు అనేది ఫస్ట్ సీన్తోనే ఓపెన్ అయిపోతుంది, తెలిసిపోతుంది. విలన్ ఎవరు అనేది, ఆర్టిస్ట్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఓపెన్గానే పర్సన్ విలన్ ఎవరో చెప్తూ ఎలా ఉంటుందంటే సస్పెన్స్ ఫీల్ అవుతారు, భయపడతారు, నవ్వుతారు, రొమాంటిక్ సీన్స్లలో అలా సరదాగా వెళ్తూ ఉంటారు. బట్ సస్పెన్స్ ఎక్కడ ఆగదు, నవ్వు ఎక్కడ ఆగదు, భయం కూడా ఎక్కడ కూడా ఆగదు. సో అంత పర్ఫెక్ట్గా సీన్ 1 నుంచి ఎండ్ వరకు ఇది కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 20 మినిట్స్లో ఒక ట్విస్ట్కి హై ఉంటుంది. ఆ హైతో లాస్ట్ ఎండింగ్లో చిన్న ఎమోషన్తో బయటకు వస్తారు. దిస్ ఈజ్ అ సినిమా, ఇంతే. సో ఓపెన్గా ఇదే కథ, ఇంతే ఉంటుంది. కానీ నేను ఇంత ఓపెన్గా చెప్పినప్పటికీ కూడా 100% మీరు ఫోన్ పక్కన పెట్టి సినిమాని అలాగే చూస్తారు. ఇది 100% నేను నమ్ముతున్నాను. ఆల్రెడీ ఇది ప్రూవ్డ్. ఎందుకు అనంటే నేను షో వేసాను, ఆడియన్స్ పరంగా కానీ కొంచెం క్రిటిసైజ్ ఉన్న వాళ్ళ పరంగా కానీ నేను షో వేసాను, అదే వచ్చింది. ఇంకోటి ఏంటి అని అంటే, మేము ట్రైలరు ఇలా వైలెన్స్ ఉంది అనే పేరు వచ్చింది. మా ఎడిటర్ ఏమన్నాడంటే, బ్రో సినిమాలో అంత వైలెన్స్ లేదేమో అని అనిపించింది అని అన్నాడు. అంటే మాకు చూసి అలా అనిపించిందేమో తెలియదు. సినిమా చూసిన తర్వాత చాలామంది భయపడ్డారు, చాలా వైలెంట్గా ఉంది, చాలా వైలెన్స్గా చెప్పారని. కానీ అంత వైలెన్స్గా అయితే లేదు, ఉన్న టైంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఇలా పొడిచి చెప్పేది ఏదైతే అంత పర్ఫెక్ట్గా ఎక్కడ ఉండాలనో అక్కడ పర్ఫెక్ట్గా ఉంది. సినిమా అంత వైలెన్స్గా ఉండదు, బట్ ఎక్కడ ఎలా ఉండాలనో అంత భయపెట్టే రకంగా కూడా మాత్రం ఉంటుంది. అది మాత్రం షూరు. నేను సినిమా అనుకున్నప్పుడు ఏంటంటే చిన్నగా అసలు దీంతో కూడా భయపెట్టొచ్చా అనే వాటితో భయపెట్టాలని నేను అనుకున్నా. జనరల్గా చెప్పాలంటే ఇందాక వైలెన్స్ అన్నారు, చాలా సినిమాలలో పెద్ద పెద్ద రాడ్లతోని గొడ్డలతోని కొట్టి నరికి చంపేస్తుంటారు. అది వైలెన్స్ అనిపించలేదు, ఇది ఎందుకు వైలెన్స్ అనిపించిందని నాకు కొంచెం అది ఉంది. బట్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. సో నాకు సపోర్ట్ చేసినటువంటి మా టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. 1 by 1గా చెప్పాలంటే, నన్ను అంటే కొంచెం ఇంత పర్ఫెక్ట్గా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా అనిపించుంటుంది ట్రైలరు. సో అంత పర్ఫెక్ట్గా తీసుకురావడానికి ఎడిటర్ని చాలా హింసించా. అండ్ డిఐ ఆ క్వాలిటీ వైజ్గా కానీ అంత పర్ఫెక్ట్గా లైట్ అంత రావడానికి కోసం మా ఫ్రెండ్ డిఐ డాలీ శేఖర్ చాలా వర్క్ చేశారు. సో మ్యూజిక్ విషయానికి వస్తే ఇది జనరల్గా ఇప్పుడు మీరు చూసిన దాన్ని బట్టి సైకో థ్రిల్లర్ అని అనుకుంటారు. సైకో థ్రిల్లరే. అండ్ ఒక ప్యాక్ ఉంటుంది, అంటే ప్యాక్డ్ ఎమోషన్, ఒక త్రూఅవుట్ సినిమా మొత్తం ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ మీదే సినిమా నడుస్తుంది. సో ఆ ఎమోషన్ గురించి చెప్తున్నాను. బట్ ఈ రెగ్యులర్గా హైడ్ అండ్ సీ ఒక రెగ్యులర్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, ఒక మర్డర్ చేసేసి
ఈ విలన్ ఎవరో వెతకడం ఎలా అయితే ఉంటుందో అలా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. విలన్ ఎవరినో చెప్పి మాత్రం భయపెడతా అన్నట్టు. సో అంత స్క్రిప్టు స్ట్రాంగ్గా ఉంది. సారీ. సో హీరో హీరోయిన్ విషయానికి వస్తే అండ్ ఆల్ ఆర్టిస్టుల విషయానికి వస్తే డైలాగ్ ఐఎమ్ ఏ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్ కోర్ ఆర్టిస్ట్. అలాగే ప్యాషనేట్ హీరో దొరికారు, ప్యాషనేట్ హీరోయిన్ దొరికారు. అందరు టెక్నీషియన్స్ నాకు ప్యాషనేట్గా వర్క్ చేసే వాళ్ళు దొరికారు. ఎందుకో తెలియదు, ఐఎమ్ వెరీ లక్కీ. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఏమంటారు కావాల్సిన దాని గురించి నేను ఎంత అడిగినా అది మల్టిపుల్ టైమ్స్ అయినప్పటికీ కూడా చాలా పేషెన్స్గా నా కోసం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను చెప్పాలనుకునేది ఏంటంటే ట్రైలర్ అది సైకో థ్రిల్లర్, బట్ ఆర్ఆర్ విషయానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా వెరీ స్టైలిష్గా ఉంటుంది. మీరు ప్రభాకర్ గారిని చూసుంటారు, ఎక్కడ అరవరు, హై ఉండదు, రెగ్యులర్ ప్యాటర్న్ కనబడదు. చాలా స్టైలిష్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆయన ఒక ఆర్టిస్ట్ లాగా ఫీల్ అయ్యి చేశారు. చాలా స్టైలిష్గా చేశారు. దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ కూడా స్టైల్గా ఉండాలని నేను సురేష్ బాబులతో తీసుకున్నాను. దానికి నెంబర్ ఆఫ్ వర్షన్స్ అయింది. సో అందుకే మీకు రెగ్యులర్ టోన్ కనబడదని నేను నమ్ముతున్నాను, ఉండదు కూడా. అండ్ సోనియా అక్లా గారు, వినయ్ వర్మ గారు, సత్యన్ రాజేష్ అన్న అండ్ తనికెళ్ళ భరణి గారు, నేను ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా నాకు చాలా సపోర్టివ్గా నాకు కావాల్సింది అంటే కొంచెం సటిల్డ్గా చేయాలి అని అనుకున్నప్పుడు కొంచెం తగ్గించాల్సి వస్తుంది. అంటే ఇంత చేస్తున్నారంటే కొంచెం ప్లీజ్ తగ్గించి చేయండి అన్నప్పుడు కూడా నాకు చాలా కోఆపరేటివ్గా చేశారు. సత్యనారాయణ అన్న ఒకరోజు నేను ఈవినింగ్ లేట్ అవుతుంటే టెన్షన్ పడుతుంటే అన్న ఏమన్నారంటే అప్పటి గ్లిమ్స్ చూపించాను అన్నకి. నీ గ్లిమ్స్ చూసి మేకింగ్ చూసి నేను వచ్చా, ఇది సినిమా నీది అనుకుంటున్నాము, చుట్టేయకు మనది, బాగా దియ్యు, అది చూసి వచ్చినా అట్లనే దియ్యని అన్నాడు. సో అంత సపోర్టివ్గా చేశారు. అది అందరి నుంచి ఆ సపోర్ట్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. తాగుబోతు రమేష్ అని దీంట్లో తాగుబోతు అనకూడదేమో, ఎందుకంటే అసలు తాగే సీనే లేదు, తాగడు, నార్మల్గా ఉంటుంది. నవ్వేది ఏందన్నది అని అంటే అటు వన్ సైడ్ భయపెడుతూ వన్ సైడ్ నవ్వించేది ఏముందంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ వెంకీ మంకీ అన్న అండ్ తాగుబోతు రమేష్ అన్న చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. బ్లాక్ కామెడీ చాలా సెటిల్డ్గా నవ్వుతారు, సస్పెన్స్ ఫీల్ అవుతారు, ఎమోషన్ ఫీల్ అవుతారు, సినిమా కంటిన్యూ అలాగే చూస్తుంటారు నోరెలా పెట్టి. ఇది గ్యారంటీ. ఇంకా చాలా తర్వాత మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఇంకెవరైనా మిస్ చేసి ఉంటే నన్ను క్షమించండి. అండ్ మీడియా, ఇది నా సెకండ్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం ఉత్తర, అది అలాగే పోయింది. అంటే ప్రమోషన్ లేకపోతే మీడియా పట్టించుకోకపోతే ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్ట్, కంటెంట్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, హీరోయిన్ని, తాగుబోతు రమేష్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. థ్యాంక్ యూ. శ్రావంతి గారు రెడీయా? రెడీ, రిలీజ్ అయిపోయి చాలా రోజులైంది. రమేష్ గారు,
హలో సార్, రమేష్ గారు. ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండ్ మీ స్పీచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా వరకు ఆర్టిస్ట్గా నన్ను గుర్తించారు అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటంటే స్ట్రెస్ చేసి చెప్పడం వెనక ఈ మధ్య ఏమన్నా కొంచెం సినిమాలు తగ్గినాయి, ఎవరు గుర్తించట్లేదనా, లేకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది నేను కూడా ఉన్నాను, ఏంటి ఆ సెన్స్ ఏంటి అర్థం కాదు. దానికి దీనికి సంబంధమే లేదు. టైటిల్ ఆర్టిస్ట్ కాబట్టి అలా మాట్లాడితే కొంచెం రీచ్ అవుతుందని తప్ప గ్యాప్ వచ్చింది గుర్తించట్లేదని మీరు అనుకుంటారు, నేను అనుకోవట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. సంతోష్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో చాలా వైల్డ్గా కనిపిస్తున్నారు సినిమాలో. బయట చూస్తే చాలా సైలెంట్గా కనిపిస్తున్నారు. సో ఈ కథ చెప్పినప్పుడు డైరెక్టర్ మీ దగ్గరికి రీచ్ అయినప్పుడు సో మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? చెప్పనా, నిజం చెప్పనా, కథ గురించి, సినిమా గురించి? సినిమా గురించి. యాక్చువల్లీ కథ చెప్పినప్పుడు నాకు ఇందులో పిచ్చి రవి క్యారెక్టర్ నచ్చిందండి. అది నాకు ఇవ్వమని ఒక 2 months వెనుకబడ్డాను. ఫస్ట్ హీరో క్యారెక్టర్ కన్నా నాకు అది ఎందుకు మనోడు అలా చెప్పాడు, మెయిన్ దీన్ని హైలైట్ చేసి చెప్పడం వల్ల నాకు అది పిచ్చి రవి క్యారెక్టర్ బాగా నచ్చింది. వన్స్ ప్రభాకర్ గారు చేశాక సూపర్, అసలు ఆయనకి బాహుబలి తర్వాత పిచ్చి రవి క్యారెక్టర్ చాలా పేలుతుందండి. అండ్ మీరు వర్క్ చూస్తారు, చాలా బాగుంటుంది. రెగ్యులర్ వర్క్ అయితే ఉండదు, స్క్రీన్ ప్లే బేస్డ్ ఉంటుందండి. అండ్ డైలాగ్స్ పరంగా కానీ యాక్షన్ అంటే వైలెన్స్ పరంగా కానీ కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో అది మించి ఉంది అని అనిపిస్తుంది. సో ఎంతవరకు అంటే ట్రైలర్లో చూసి మనం మొత్తం సినిమా అంతా ఉంటుంది అని అనుకోకపోవచ్చు, కానీ సో ఎంతవరకు అవి బౌండరీస్ అనేవి మెయింటైన్ చేశారు? ట్రైలర్ చూసి మీరు భయపడి ఉండొచ్చు, కానీ సినిమా చూస్తే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మేబీ మీరు 2 drops అయినా రావచ్చు. సో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ లాట్. యాక్చువల్గా మీరు ఇందాక మాట్లాడుతూ కొన్ని సినిమాల్లో పెద్ద పెద్ద రాడ్లు గొడ్డళ్ళు వాటితో ఫైట్ చేస్తారు, కానీ ఇందులో చాలా చిన్నవే ఉన్నాయి అని చెప్పారు. యా, బట్ అది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నిజంగానే దీంతో కూడా వైలెన్స్ చేస్తారనే డౌట్ అందరికీ వస్తుంది కదా. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ వైలెన్సే కదా. అంటే అదే ఇంట్లో నార్మల్గా తినేదే కదా, సో దీంతో కూడా భయపెట్టచ్చా అంటే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా అనిపించింది అంతే. అందుకని ఈజీగా భయపడతారు. ఎస్, ఈ కథ ఎంచుకున్నప్పుడు సో మోర్ వైలెన్స్ కనిపిస్తుంది. వైలెన్స్ కంటే కూడా ఏదో ఒక వైలెన్స్తో పాటు ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఇంత వైలెన్స్ చూపించారంటే సో డిఫరెంట్ పాయింట్ ఏం చూపిస్తున్నారు ఈ సినిమాలో? కొత్తగా కథలు ఏం చెప్పలేం కదండి, కథ పాతగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. సో కొత్త స్క్రీన్ ప్లేతో కొత్త ప్రజెంటేషన్ ఇచ్చాను. సో 100% ఆ హుక్ అయి చూస్తారు. నేను చెప్పే క్యారెక్టరైజేషన్స్ కానీ చెప్పే స్క్రీన్ ప్లే కానీ చాలా పర్ఫెక్ట్గా కొత్తగా అలా ఉండిపోతారు. అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. కృషిక. యా, హాయ్ కృషిక, వెల్కమ్ టు టాలీవుడ్. డూ యూ హ్యావ్ ఎనీ సిస్టర్స్ ఇన్ టాలీవుడ్? లైక్ యు ఆర్ లుకింగ్ లైక్ అశు రెడ్డి. ఎగ్జాక్ట్లీ. No. Yes, jokes apart, what is your first experience with this movie when director or any producer approaches you? So what is your first feeling and expression about this movie? First feeling was a bit weird because he was in Mumbai for casting and he called me for audition. So I've gone through that process. So of course, I just thought that, like you said, with that spoon thing and all. So I just thought that, his mind is like he's little cuckoo. So I thought, I don't know what he's gonna make. But when I came here, I did look test, and after when shoot began, I think I am so lucky that I got this part. And like earlier I said that thank you so much, sir, for choosing me for Janu, because I think I don't think so I could have asked for a better debut here. So thank you so much. Maybe he gave the new element to the violence. I think so, and it's a different one. So yes. I hope people enjoy it. Producer garu,
సార్ మీరు యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా ఉంటూ సో మీకు ఆ హెడేక్సే చాలా ఉంటాయి. బట్ వై సినిమాని ఎందుకు చూస్ చేసుకున్నారు? అండ్ ఈ సినిమా మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? అండ్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అని అనుకుంటున్నారు? Well, this is a great opportunity and to connect with my country because I have been living in the United States for the last 25 years. సో నేను ఈ లాట్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్కి ప్రెసిడెంట్గా ఉన్నాను అమెరికాలో ఉన్నప్పుడు. లాట్ ఆఫ్ ఈ యాక్టర్స్ని హీరోస్ని వాళ్ళు తీసుకొచ్చేవాడిని నేను అక్కడికి, పెద్ద పెద్ద ఈవెంట్లు చేసేవాళ్ళం మేము. సో ఆ విధంగా నాకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక ఫిల్మ్స్ అంటే ఒక ప్యాషన్ ఉందండి. డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్కి సీఈఓగా ఉంటూ ఫిల్మ్స్ తీయాలని ఒక ప్యాషన్ నాకు ఉంది, ఒక కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ ఉంది. సో నేను నా ఫస్ట్ ఫిలిం నువ్వు తోపురే తీస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ రతన్ రిషి నేను ఆల్మోస్ట్ ఈ 2 సినిమాలు కూడా ప్యారలల్గా తీయడం జరిగింది. అప్పుడు నాకు కనెక్ట్ అయ్యాడు నాకు. సో తర్వాత మా 2 మూవీస్ రిలీజ్ అయినాయి. నాది 2019లో నా ఫిల్మ్ రిలీజ్ అవ్వటం, నేను ఇంకొక ఒక ప్రొడ్యూసర్ ఇద్దరం కలిసి తీసినటువంటి మూవీ. సో తర్వాత రిషి నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది, ఇలా ఒక మంచి కాన్సెప్ట్ ఉంది ఈ మూవీ ఇది చేద్దామని. సో మెయిన్ నా మోటివ్ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ న్యూ కమర్స్ టు దిస్ ఫిల్మ్ అండ్ ఐ వాంటెడ్ ఎంకరేజ్ దెమ్. అది మెయిన్ మోటివ్తో ఈ మూవీ. అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను అసలు ఈ మూవీ స్టోరీ వినలేదండి యాక్సెప్ట్ చేసినప్పుడు. క్వైట్ అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలామందికి. ఓకే చెప్పిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఒక హాఫ్ అన్ అవర్ రిషి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వెరీ హరీగా సాంగ్ వినటం జరిగింది. అప్పటికే నేను డిసిషన్ తీసుకున్నాను, నేను విల్ మూవ్ ఫార్వర్డ్ అని. సో ఆ విధంగా ఏంటంటే ఒక మంచి ఇంట్రెస్ట్తో తీసినటువంటి ఫిల్మ్ ఇది. అయితే చాలా బాగా వచ్చింది. ఒక ప్యాషనేట్తో వచ్చే ఏ యాక్టర్స్కైనా డైరెక్టర్స్కైనా ప్రొడ్యూసర్స్కైనా వచ్చిన తర్వాత ఒపీనియన్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అంటే బిఫోర్ మూవీస్ వైపు చూడకముందు ఇప్పుడు మూవీ తీసిన తర్వాత మీ ఒపీనియన్ ఏమైనా ఆ స్టాండర్డ్స్ ఏమైనా తగ్గాయా పెరిగాయా అంటే ఏం చెప్తారు? స్టాండర్డ్స్ చాలా పెంచామండి. యాక్చువల్ రిషి నన్ను అప్రోచ్ అయినప్పుడు జేమ్స్ గారు మనం 1.5 crores మనం సినిమా తీసేద్దాం అన్న ఆ సినిమా మేము ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ అవ్వకుండా. నాట్ అబౌట్ ద మనీ. సో మీ ఐడియాలజీ అంటే ఒక ఐడియాతో సినిమా మీద ప్యాషన్తో వచ్చుంటారు కదా. సో తర్వాత సినిమా తీసిన తర్వాత మీ ఒపీనియన్ ఏమైనా చేంజ్ అయిందా లేదంటే అదే ప్యాషనేట్తో ఉన్నారా అనేది? డెఫినెట్లీ నా ఒపీనియన్ చేంజ్ అవ్వలేదండి. నేను ఐ విల్ కంటిన్యూ టు మూవ్ ఫార్వర్డ్, కంటిన్యూ టు ప్రొడ్యూస్ ఫిల్మ్స్. ఇంకా నేను నా ఒపీనియన్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇంకా ముందు సినిమాలు తీయాలని ఒక తపన ఇంకా ఎక్కువైంది. సో అంటే దీని ద్వారా చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, నెంబర్ 1. చాలామంది కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేయొచ్చు, నెంబర్ 2. సో దిస్ సొసైటీ కూడా ఒక మంచి మెసేజ్ని ఇచ్చే సినిమాలు కూడా వెన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అట్ ద సేమ్ టైం కమర్షియల్ యాంగిల్స్లో చూసుకుంటూ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుందని నాకు భావనకి ఇది అయింది. సో ఎస్, థ్యాంక్ యూ. ఇందులో అంటే ఆర్టిస్ట్ అంటున్నారు కదా, సారు ఇందులో యాక్ట్ చేశారు కూడా, అది తెర మీద చూపిస్తాను. హీరో గారు ఇక్కడ ఐఎమ్ శరత్ అండి. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు సినిమా డైలాగ్ చెప్పారు, కంటిన్యూగా కొంచెం బూతులు కూడా మాట్లాడారు. సో అంటే మీరు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారా మీ సినిమా మీద? చూసా కాబట్టి కాన్ఫిడెంట్ ఉన్నా. అంటే డే 1 ఎంత పాజిటివ్ ఉందో, అంటే షూట్ స్టార్ట్ అయిన రోజు ఎంత పాజిటివ్ ఎంత కాన్ఫిడెంట్ ఉన్నానో, సినిమా ఫినిష్ అయ్యాక డబుల్ కాన్ఫిడెంట్ ఉన్నా. అంటే ఇక బూతు అంటే అది జనరల్ తెలంగాణలో కామన్గా వాడే పదమే కాబట్టి ఇట్స్ ఓకే, అది ఫ్లోలో వచ్చేసింది, సారీ. ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఇది యాక్చువల్లీ నేను గ్లిమ్స్ ఒక 1 year బ్యాక్ ఎప్పుడో చూసాను యాక్చువల్లీ. సో మీరు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని అంటే వీళ్ళందరూ చెప్తున్నారు, మూవీ టీమ్ అంతా. సో ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ని మీరు ఎలా కంటిన్యూ చేయగలిగారు సార్? అంటే ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది గ్లిమ్స్ మనకి. వెల్, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నిజంగా ఒక ఫిల్మ్ మేకింగ్ అనేది ఇట్స్ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత మనీ పెట్టానో దానికి డబుల్ ద టైమ్ దట్ ఐ స్పెంట్. అంటే ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్ అనమాట. అది మాలాంటి ఎన్ఆర్ఐస్కి చాలా ప్రయాసతో కూడినటువంటి పని ఇది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 9 times ఈ ఇయర్ ఇది 2nd time ట్రావెల్ చేశాను. నేను జనవరిలో వచ్చాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ వస్తాను. అంటే బికాస్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ దట్ ఐ హ్యావ్. అంటే నేను చాలా క్లోజ్గా నేను పార్టిసిపేట్ చేశాను ఫిల్మ్లో, షూటింగ్లో కానీ ఈ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ వీటిలో కూడా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ జరిగింది. సో ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రావెల్ అండి ఇది. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్.
ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై వైఫ్ హూ ఇస్ సపోర్టింగ్ మీ. ఐఎమ్ సో డైరెక్టర్ గారు గ్రేట్ఫుల్. యా. సో ఎందుకు పర్టికులర్గా దీనికి అంటే ఆర్టిస్ట్ అనే టైటిలే పెట్టాల్సి వస్తుంది? లైక్ కిల్లర్ అంటే జానర్స్లో చాలా ఉంటాయి కదా టైటిల్స్, మనకి వెతుకుంటే చాలా ఉంటాయి. అవును. బై పర్టికులర్లీ ఆర్టిస్ట్ అనే టైటిలే పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా? ఓకే అండి. అది వాడి ఫీలింగ్ ఏంటి, క్యారెక్టర్ ఫీలింగ్ ఏంటంటే మర్డర్ ఈజ్ ఎన్ ఆర్ట్, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ ఎ ప్యాషనేట్ మోస్ట్ డెడికేటెడ్ హార్డ్కోర్ ఆర్టిస్ట్ అదే చెప్తాడు. నువ్వు కిల్లర్వి, నువ్వు సైకో అంటే నో ఐఎమ్ నాట్ ఎ సైకో, ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్ అంటాడు. సో వెరీ సిన్సియర్గా బిలీవ్ చేసి మర్డర్ చేసుకుంటే ఐఎమ్ ఎన్ ఆర్టిస్ట్ అని చెప్పుకునే క్యారెక్టర్ అది. సో అందుకు ఆర్టిస్ట్. పేరు మారితే ఇంతలా మారిపోతారా మనుషులు అన్నట్టు, ఎందుకు వైల్డ్గా ఎందుకు మారిపోయారు పేరు మారితే? అంటే ఫస్ట్ నేను సినిమాని ఎలా చూశానంటే అండి, మంచి డీసెంట్ మంచి అటెంప్ట్, మలయాళం తమిళ్ సినిమాలు ఎక్కువ ఫ్లేవర్ తీసుకుంటాం కదా, ఆ హానెస్టీతోని ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఒక చిన్న భ్రమ ఉంటుంది. అంటే మనకి అది ఎక్స్పీరియన్స్ లేకపోవడం కూడా కావచ్చు. మంచి సినిమా చేసినప్పుడు ఎవరన్నా తీసుకుంటారు, ఇట్లా రిలీజ్ చేస్తారు, ఇలాంటివి ఉంటాయి అని. సో ఆ దాంట్లో ఉండేది. అప్పుడు చేసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి నేను పడ్డ తప్పని మామూలుగా కాదు, అది చాలా టార్చర్. సో సినిమా అంటేనే కమర్షియల్. సో ఇక్కడ ఎవరికి హెల్ప్ చేయాల్సిన అవసరం చేయరు కూడా. ఇట్స్ ఎ కంప్లీట్ బిజినెస్. ఎవరిని తప్పుపడడానికి కూడా లేదు ఇది. సో ఇట్స్ కంప్లీట్ బిజినెస్. నాకేంటి నీకేంటి, నీకు నేను చేస్తే నాకేం వస్తుంది అనేది మ్యాటర్. సో నా సినిమా ఎవరు తెలీదు, నేను ఒకటి తెలీదు, నేను అద్భుతం చేసినానంటే ఎట్లా అద్భుతం అవుతుంది? అది మీడియా తీసుకొని జనాలకు వెళ్ళినప్పుడు అది అద్భుతం, అదర్వైజ్ అది అద్భుతం కాదు అది. సో అట్లా సినిమా అది పోయింది. సో అంటే మన కాంటెంట్ ఏదైతే ఉంటుందో జనాలకు దూసుకెళ్ళిపోవాలి, ఒక రాపినా కూడా ఆగకూడదు. సో దానికి హెల్ప్ మీడియా ఉంటుంది. సో అలాంటి కంటెంట్ కమర్షియల్గానే సినిమాని చూడాలి. ఆఫ్టర్ నువ్వేంటో తెలిసిన తర్వాత నువ్వు ఏ సినిమానే చెయ్యి, బాగుంటుంది అనే ఉద్దేశంతో జస్ట్ ఇలా కమర్షియల్గా చంపుతాడు ఆర్టిస్టిక్గా. ఏంటని ఎన్ని రకాలుగా చంపుతుంటాడు ఆర్టిస్టిక్గా అని అట్లా వెరైటీస్ ఏం లేవండి. నార్మల్గా అతనికి అప్పుడు అనిపించిన దాన్ని బట్టి. సో కిల్ పర్ఫెక్ట్లీ అన్నాం కదా, సో ప్రాణం చాలా విలువైనది, దాన్ని ఎట్లా పడితే అట్లా తీయొద్దు, పర్ఫెక్ట్గా చేయాలనేది వాడి ఇంటెన్షన్. రీసెంట్లీ మార్కో ఒక వైలెంట్, ఇలాగే వైలెంట్గా ఉంది, ఇష్టం వచ్చినట్టు చంపేయడం ఉంటుంది. నెక్స్ట్ హిట్ 3 నాని సినిమాలో కూడా ఉంది, నిన్న రిలీజ్ అయిన సినిమాలో కూడా. వైలెంట్ ఇంత ఎక్కువగా ఉండడాన్ని మీరు ఏమంటారు? అంటే మీరు కూడా దాన్ని అదే బాటలో వెళ్తున్నారా? అంటే చిన్న సినిమాకి పెద్ద సినిమాకు చిన్న చేంజ్ ఏంటంటే కాంప్లికేషన్ చాలా ఉంటుంది. అంటే ఒక చిన్న సినిమా బయటికి రావడానికి, అది ఫామ్ చేసుకోవడానికి, ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టం ఉంటుంది కదా. సో యాక్చువల్లీ ఇది 2 years బ్యాక్. సో ఇప్పుడు ఈ గ్యాప్లో ఇవన్నీ రావడం వల్ల నేను ఇన్స్పైర్ అయినట్టుగా ఉంది, వీటిని ఫాలో అయినట్టుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏది ముందు వచ్చింది అనేది ఇంపార్టెంట్. సో వాటినేమి ఇది తీసుకున్నది కాదు. బట్ వైలెన్స్ అనేది కొంచెం మాస్ యాంగిల్లో చూస్తాం కదా, అది జనాలకి ఈజీగా వెళ్తుంది, ఆడియన్కి ఎక్కువ అట్రాక్షన్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. అందుకే క్రైమ్ ఎవరు ఎంకరేజ్ చేయరు, కానీ ఇంట్రెస్టింగ్గా చూస్తారు. క్రైమ్ జరిగిన దాన్ని పగలబడి మరి బ్యాక్ టు బ్యాక్ మనం బ్రేకింగ్ న్యూస్ లాగా చూస్తూ ఉంటాం. అదే చెప్తున్నాడు అక్కడ. క్రైమ్ ఎవరు ఎంకరేజ్ చంపమని చెప్పారు, ఏం చెప్పారు, కానీ వచ్చిన దాన్ని మాత్రం బ్యాక్ టు బ్యాక్ చూస్తారు. ఎలా చంపాడు, ఏం జరిగింది, లోపు ఎలా వదిలేశారు, ఎక్కడ దొరికాడు, ఏంటి, దాని మీద 100 ఎపిసోడ్లు వస్తాయి. వైలెంట్ ఎంతగా చూపించారో రొమాన్స్ కూడా అంతే ఎక్కువ చూపించినట్టున్నారు. బ్యాలెన్స్ చేయాలి కదా అని. ప్రొడ్యూసర్ గారు, సార్ అమెరికా నుంచి వచ్చి ఇంత వైలెంట్ చూపించాలా 2 గంటల సినిమా? అంటే ఆడియన్స్ యొక్క పల్స్ బట్టి మనం సినిమాలు తీయడం అన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అది. సో అయితే ఆయన కథ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు మరి ఆ కథ ప్రకారం మరి చేయలే, దాంట్లో ఒక వండర్ఫుల్ మెసేజ్ ఉంటుంది ఎట్ ది ఎండ్. ఆ మెసేజ్ బట్టి నేను యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. సో అంటే 2 గంటలు వైలెన్స్ చూపించి లాస్ట్ 2 నిమిషాలు మెసేజ్ చెప్పడం అంటే 2 గంటల్లో కూడా మీకు వైలెన్స్ ఉండదు, మధ్యలో చాలా డార్క్ కామెడీ ఉంటుంది, క్వైట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దాట్. ఇందులో రొమాన్స్ సీన్స్ చేశారా, మీరు వైలెంట్గా యాక్ట్ చేశారా? నాది జస్ట్ ఒక 1 minute ఎపిసోడ్ అన్నది. సో డైరెక్టర్ గారు ఏంటంటే మీరు చెయ్యాలి అంటే, అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. నేను తీసే ముందు ఫిల్మ్స్లో కంపల్సరీగా నేను ఒక చిన్న యాక్షన్ చేద్దామని అనుకుంటున్నాను, క్యారెక్టర్ చేద్దామని. ఇంట్లో వాళ్ళు చూసారా సార్ ఈ సినిమా? మా వైఫ్ పిల్లలు చూసారండి. యా, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఇక్కడ
హాయ్ అండి, ఐమ్ హాయ్ అంజలి. హాయ్ అండి. సో ట్రైలర్ చాలా బాగుంది అండ్ సాంగ్ కూడా చాలా బాగుంది. Thank you. బట్ ఇందాక మీరు మాట్లాడుతూ అంటే 2 years బ్యాక్ రావాల్సిన సినిమా, సో ముందుగా ఆల్మోస్ట్ అన్ని ఈ జానరాలు వచ్చేసాయి కాబట్టి ఇన్స్పైర్ అయ్యానేమో అని అంటున్నారు. బట్ టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం టూ మచ్ ఆఫ్ రొమాన్స్ కూడా ఉంది. బట్ దీస్ కైండ్ ఆఫ్ సినిమా తీయాలంటే డెఫినెట్లీ ఏదో ఒక ఇన్స్పిరేషన్ అన్నది ఉంటుంది. సో మలయాళం కైండ్ ఆఫ్ మూవీస్ ఏమైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ అ మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మూవీ తీయాలనుకున్నారు? బికాస్ ఒక రెగ్యులర్ లైఫ్లో ఉన్న అందుబాటులో ఉన్న వస్తువుతోనే చంపచ్చు అని మీరు చూపిస్తున్నారు. సో అది డెఫినెట్లీ షాకింగ్గానే ఉంటుంది. సో వాట్ ఈస్ ద పాయింట్, ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి మీకు? ఓకే అండి, థ్యాంక్ యూ. 2 years బ్యాక్ రావాల్సిందని కాదు, 2 years బ్యాక్ రాసుకున్న కథ ఫ్లోలో మేకింగ్ వైజ్గా కానీ ఇవన్నీ అట్లా చెప్పాను నేను. సో అప్పటికే అయిపోయిందని కాదు. సో ఇంకోటి ఏంటంటే ఇన్స్పిరేషన్ నాకు సమాజమే. కథ ఎప్పుడైనా సరే సమాజం నుంచే ఎక్కువ వస్తుంది. నేను సమాజాన్ని ఎక్కువ చదువుతాను, చూస్తాను, రెగ్యులర్ న్యూస్ కావచ్చు ఏదైనా. సో ఆ న్యూస్లో నుంచి వచ్చిన పాయింటే నేను తీసుకున్నాను అన్నట్టు. సో అదే నా సో ఇన్స్పిరేషన్. ఇది ట్రూ ఇన్సిడెంటా? 100%. ఓకే, సంతోష్ గారు. హాయ్ అండి. సో చాలా రూడ్గా కనిపిస్తున్నారు, ఒక మూర్ఖుల్లా కనిపిస్తున్నారు. అంటే టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి కొంచెం హోంవర్క్ అనేది చేయాల్సి వస్తుంది. సో అలా మీకు ఎవరైనా అంటే లైక్ ఎవరైనా చూసి నేర్చుకోవడం కానీ, ఎనీ మూవీస్ చూసారా ఏంటి క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి? హోంవర్క్ ఏం చేయలేదు, డైరెక్టర్ ఏం చెప్తా చెప్పాను. మీకు ఆ మూర్ఖత్వం, ఆ వాయిలెన్స్ ఏదన్నా ఉన్నా డైరెక్టర్దే, నాది కాదు. సో సమ్ సీన్స్ ఇలాంటివి కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు మన మూవీ షూటింగ్ అయిపోయినా ఏదైపోయినా కొన్ని మనకి అలా హాంట్ చేస్తూ ఉంటాయి, ఉండిపోతూ ఉంటుంది మైండ్లో అవి చేస్తూ ఉన్నా సరే. సో ఐ మీన్ మీకు ఏ సిచ్యువేషన్ ఆర్ ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు అండ్ చాలా రోజుల వరకు హాంట్ చేసింది? బేసిక్గా అందరు వైలెంట్ అంటున్నారు కానీ ట్రైలర్లోనే వాయిలెన్స్ ఉంటుందండి. మీరు మూవీ చూసాక ఈ క్వశ్చన్స్ అడగరు, మరి చూపించే మీరు మాకు చూపించిన దాన్ని బట్టి మేము అడుగుతాం ఫుల్ కదా. మూవీ చూసాక చాలా బాగుంటుంది. ఒక సిస్టర్ స్టోరీ కానివ్వండి, సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాం. ట్రైలర్ కట్ అలా చేశారు మా డైరెక్టర్, సో సమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం. ఓకే, బట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాలా. ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ సీన్ దట్ హాంట్ యూ టిల్? నో అండి, నో. చాలా కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాం. నేను సంతోష్ గారు అంటే ట్రైలర్లో చూస్తుంటే మనకి మీరు సిగార్స్ అనేది ఇలా తీసుకొని వెళ్తుంటారు కదా. సో అంటే ప్రాక్టీస్ టైంలో ఇప్పటి వరకు అంటే టిల్ ది షూటింగ్ ఎండ్ వరకు ఎన్ని సిగార్స్ అనేది? ఆ షార్ట్కి అయితే చాలా ఇబ్బంది పడ్డా అండి, వామిటింగ్ అయింది నాకు. సిగరెట్ అంటే ఓకే అప్పుడప్పుడు, చుట్ట ఆ స్మెల్కే వామిటింగ్ వచ్చింది. సో అది చాలా కష్టపడ్డా అండి. సో అంటే ఇప్పటివరకు ఎన్ని పప్స్ అనొచ్చు అంటే మీ దృష్టిలో, అంటే ఇప్పటివరకు పర్ఫెక్ట్ ట్రయల్ కోసం కావచ్చు? అదే ఒక 20 దాగుంటా, ఒక్క షాట్కి 20 చుట్టాలు దాగుంటా అండి. దానికి స్పెషల్గా రాజమండ్రి నుంచి తెప్పించారు. అక్కడ ఆర్టిస్ట్ కనబడుతున్నారు. థ్యాంక్ యూ. అంటే డైరెక్టర్ చెప్పింది చేయాలి, అది ఎంత కష్టం ఉన్నా. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాం, అలాంటి ఒక పర్సన్కి వచ్చింది. సో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. వెంకీ అన్న, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఈ మూవీలో నాది యాక్చువల్ ఏంటంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అండి. ఇది ఒక సపరేట్ కామెడీ, డార్క్ కామెడీ అన్నాం కదా. బట్ కాకపోతే కల్పించి కావాలని పెట్టింది కాదు, కథాపరంగా సాగే కామెడీ. హీరోకి మేము అంటే ఒక హెల్పింగ్ చేస్తూ ఉన్న టైంలో జరిగినటువంటి ఒక కూల్ కామెడీ అనమాట. సో కథలో అనుగుణంగానే ఉంటుంది తప్ప ఏదో ఇరికించి పెట్టింది అయితే కాదండి. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, ఆ పోస్టర్లో హీరో గారు లుక్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు లుక్లా ఉంది. ఆ పవన్ కళ్యాణ్ గారు కనబడతారు, చిరంజీవి గారు కూడా కనబడతారు ఒక దాంట్లో, అక్కడ బయట. హీరో గారు, యాక్చువల్లీ మీరు ఇందాక అంటున్నారు అది రవి క్యారెక్టర్ నేను చేయాలనుకున్నాను, పిచ్చి రవి క్యారెక్టర్ మీరు చేయాలనుకున్నారు. యాక్చువల్లీ ప్రభాకర్ గారితో ఆల్మోస్ట్ మీరు పోటీ పడి చేసినట్టుగానే ఉంది దీంట్లో. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాంటి ఆర్టిస్ట్తోని అంటే బీట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆయనతో ఈక్వల్గా యాక్ట్ చేయడానికి? కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది? ఏమోండి, నేనైతే ఏం కష్టపడ్డట్టు అనిపించలేదు. జస్ట్ బ్లాంక్ వెళ్ళాను, డైరెక్టర్ ఏం చెప్పారో అది చేసి వచ్చాను అంతే. అది ఏదన్నా అప్రిసియేషన్ వచ్చినా డైరెక్టర్కి వస్తుంది. మొత్తం డైరెక్టర్ గారు ఎలా చెప్తారు అంతే అండి. నా ఇన్పుట్స్ ఏం లేవు, జస్ట్ చెప్పింది చేశాను అంతే. ఒకటి ఉంది, చుట్టాలు యాక్చువల్లీ నేను సీగా రవి అనుకున్నాను, మనోడే చుట్టాలు
అక్కడ నుంచి తీసుకురావడం ఇది ఉంది. నీదే ఇది. సంతోష్ బ్రో, ఇందాక మీరు మాట్లాడుతూ అసలు ఈ సినిమా నేను వేరే అనే పెద్ద హీరో చేయాల్సింది, బయట నేను చేశానని చెప్పారు. సో ఎవరు ఆ హీరో? అది ఎలా చెప్తా అంటే యా లేదు చెవులో ఈయనకంటే చేసి కొంచెం రమేష్ గారు, రమేష్ అన్న అన్న అంటే ఇప్పుడు ఏ సినిమాలో చూసుకున్నా మీది ఎక్కువ తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది. అంటే మీ పేరు కూడా తాగుబోతు రమేష్ అని. కానీ ఈ సినిమాలో తాగుబోతు క్యారెక్టర్ అసలు లేదని చెప్తున్నారు కదా. అంటే అదే ఇప్పుడు బేసికల్గా గ్యాబ్ అంటే మనోడు అన్నాడు కదా, గ్యాబ్ వచ్చిందని ప్రెస్టేజ్ అంటే ప్రెస్టేషన్ ఏముండదు. ఏ క్యారెక్టర్ అయినా ఒక పీక్స్ వరకు వెళ్తాం. తాగుబోతు పీక్స్ చూసే కదా, అవి వచ్చినా చేయబుద్ధి కాదు, తెలియకుండా ఆ గ్యాబ్. నన్ను నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి సినిమాలు పడాలి కదా. పేరు అదే ఉంటుంది, తాగుబోతు రమేష్ ఇస్ బ్రాండ్, రైట్? అట్లా ప్రతిరోజు తాగితే బాగోదు కదా, ఇంట్లో కూడా రానియరు. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చా, కొత్తగా ట్రై చేద్దామని. ఇందులో ఎమోషనల్ క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా? ఎమోషనల్ క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా లేకపోతే? ప్రొడ్యూసర్ గారు క్లియర్గా చెప్పారు, రమేష్ నవ్విచ్చాడు, ఏ కట్ ఎడిటింగ్లో పోయినా అంటే నాదా అంటే నీది కాదా అన్నాడు. మళ్ళీ నువ్వు ఎమోషనల్ అంటాడు. ఓకే నెక్స్ట్. ఇప్పుడు ఒక పెద్ద సినిమాలో సేమ్ మళ్ళీ తాగబోతు క్యారెక్టర్ వస్తే చేస్తారా, లేకపోతే మళ్ళీ పెద్ద సినిమా చిన్న సినిమా ఏముండదు బ్రో, నాకు నచ్చాలి ఫస్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఇది పెద్ద సినిమా చిన్న సినిమా అంటే ఏముండదు, నా అవసరం ఉంటే ఎవరైనా పిలుస్తారు కదా. అట్లా అంటే చిరంజీవి గారి సినిమా కూడా చేశా కదా, బోలా శంకర. ఒక్క సినిమా అందమే తాగుతాం, సినిమా అంతా తాగం కదా. అట్లా కొంచెం అవాయిడ్ చేద్దామని. కొంచెం నేను బాగానే ఉన్నా కదా, బాగాలేనా మరి? మీ ఫ్రెండ్స్ జబర్దస్త్ నుంచి అటు వేణు గారు కానీ లేకపోతే ధనరాజు గారు కానీ ఇద్దరు కూడా డైరెక్టర్గా టర్న్ తీసుకున్నారు. అవును. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడైనా తాగుబోతు రమేష్ గారిని మేము ఏమన్నా సర్ప్రైజింగ్గా ఏమన్నా ఒక సినిమా డైరెక్టర్ అయ్యి చూస్తామా అని ఉందా? అది ఏమో, అది నాకు తెలియదు. వెంకయ్య మీకు కూడా ఉంది కదన్న, ఉంది చెప్పాలి. ఉంది అన్న, ఉంది. ఆల్రెడీ కథ కూడా అయిపోయింది. చాలా పెద్ద బ్యానర్ లో రాబోతుంది, ఇదైతే చెప్పగలను. చాలా పెద్ద బ్యానర్ లో ఉంది, నిజంగానే ఉంది. అంటే వీళ్ళు నా ఫ్రెండ్స్ డైరెక్ట్లు అవ్వకముందు కథలు చెప్పేటోడిని. కాకపోతే మనల్ని నమ్మి ఎవరో ముందుకు రావాలి, అది మన చేతులు ఉండదు, మన టైం అన్న. తెలిసిపోయింది, ఓపెన్ అయిపోయింది. ఓకే అన్న, వెయిటింగ్ అన్న. క్యారెక్టర్ ఏంటన్న అంటే ఇప్పుడు తాగుబోతు కాకుండా ఏది ఇంకా అంటే మీకు చేయాల్సిన రోల్ ఏదైనా, డ్రీమ్ రోల్ ఏదైనా ఉందన్న? జబర్దస్త్లో మస్తు చేస్తున్నావు కదనే. అదే అంటే డిఫరెంట్గా ఏదైనా సినిమాల్లో కనబడే అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం చెప్తా. యాక్టర్ అనేవాడికి డైరెక్టర్లు రైటర్లు రాయాలి. నేను డిఫరెంట్ క్యారెక్టర్ అంటే నేను కథ రాసుకోవాలి. ఇప్పుడు అంటే మీకు చేయాలని ఏదైనా ఉంటుంది కదా, డైరెక్షన్ చేయాలని ఉంది. ఓకే. అండ్ సినిమా లాస్ట్లో నోట్ అండ్ కాషన్ ఒకటి మెన్షన్ చేయాల్సి వస్తుందేమో, ఆల్ వైలెన్స్ అండ్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఓన్లీ డైరెక్టర్ అని. అయితే నాకు ఒక కొంచెం ఫస్ట్ ఇచ్చారు హీరోయిన్ అండ్ సోనియా అక్లా గారు. ఫస్ట్ డే షూట్కి వచ్చినప్పుడు సోనియా అక్లా నన్ను వచ్చి కలిసి సెకండ్ ఇచ్చి వెళ్ళారు మేకప్ వేసుకోవడానికి. ఎందుకు తెలియదు, అంటే రెస్పెక్ట్ ఏమో అని అనుకున్నాను. ఒక షార్ట్ అయిపోయిన తర్వాత తను చెప్పింది, కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చేంజ్ అయ్యావా. ఎందుకు ఏమైందనంటే కొంచెం సైకోలాగా ఉన్నావు, నేను వచ్చి చెక్ చేసి నువ్వు ఎట్లా బిహేవియర్ ఉంటుందో తెలుసుకొని పోయి మేకప్ వేసుకున్నా, నాకు తేడా అనిపిస్తే నేను వెళ్ళిపోయేవాడిని అని అనేసింది. మరి ఇప్పుడు ఓకేనా పర్లేదా అంటే ఓకే పర్లేదు అని. మరి ఆర్జీవి గారితో చేశారు కదా, మరి ఏమనిపించింది అంటే ఆయన కూల్, మరి వర్క్ చేస్తే కదా తెలిసేది, చూసి ఎట్లా డిసైడ్ చేస్తారు అని అన్నాను. ఈ హీరోయిన్ గారు కూడా సేమ్ అదే బిరుదు ఇచ్చారు, బట్ నేను అది కాదు, సినిమా వారికి అంతే. అండ్ ఈ టీమ్ని బ్లెస్ చేయడానికి విచ్చేసినటువంటి సీనియర్ ఐఏఎస్ శివశంకర్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ శివశంకర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అయిపోయిందా చిట్ చాట్? మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు పర్సనల్గా. నేను చెప్పా, వాళ్ళకి అందరూ తెలుసు. రమేష్ అన్న సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఇవ్వచ్చుగా? స్టోరీ కాదు భయ్యా, అయినా అసలు జనరల్గా ఎవడు సినిమా రిలీజ్ ముందు చెప్పడు, 15 నిమిషాలు చెప్పిండు. సార్ ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాం అంటే అన్న 15 నిమిషాలు మాట్లాడినా సినిమా త్వరలో. ప్లీజ్ కూర్చో సార్. స్టోరీని చెప్పినట్టు సినిమా చూశారు కాబట్టి అట్లా పైన ఇచ్చి కూర్చోండి అందరు ప్లీజ్. లేదు లేదు మాట్లాడదాకా మేము కూర్చోం. అందరికీ నమస్కారం.
సో ఆర్టిస్ట్ మూవీ లాస్ట్ టైం ప్రివ్యూలో చూశాను. చాలా ఆద్యంతం ఒక మంచి థ్రిల్లర్, అంటే క్లైమాక్స్ వరకు కూడా మనకి కూర్చోబెట్టే విధంగా ఉంది. సో అది చూడగానే బ్రదర్ ప్రొడ్యూసర్ జేమ్స్ గారికి, హీరో గారికి, డైరెక్టర్ గారికి, ముఖ్యంగా అందరికీ కూడా మా టీం అంతా ఎవరెవరైతే వచ్చామో అందరం కూడా పాజిటివ్గా ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఇదే విధంగా థియేటర్స్లో కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది, మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటూ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్కి, హీరోయిన్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you to all the media. We wish all the very best to the whole team of artists. So March 21st na theaters lo malli kalusukundam. Thank you so much. Thank you all. థ్యాంక్ యూ సో మచ్ అండి.